తెలీదు. ఇంకాసేపట్లో నా హోంవర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత నేను ప్రశాంతంగా నిద్రపోతాను. రేపు ఉదయాన్నే లేచి కరాటే ప్రాక్టీస్ చేయాలి కదా. ఈ చప్పుడు ఎక్కడి నుంచి వస్తోంది? గార్డెన్లో ఎవరో వచ్చినట్టున్నారు. ఇప్పుడే వెళ్ళి చూస్తాను. ఎవరు మీరు? హలో అంకుల్. అవును, మీరెవరు? ఇంత రాత్రిపూట ఏం చేస్తున్నారు? అది బాబు, నేను దారి తప్పి ఇలా వచ్చేసాను. వయసు అయిపోయింది కదా, నాకు కళ్ళు సరిగా కనపడడం లేదు. అది సరే గాని నువ్వెవరు? నా పేరు కిక్కో అంకుల్. మీరెక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తాను. సరే. వద్దు బాబు, నీకెందుకు శ్రమ, నేనే మెల్లగా ఇక్కడి నుంచి వెళతాను. నన్ను నువ్వు కాస్త గేటు దగ్గర దింపితే చాలు. సరే బాబు, నువ్వు వెళ్ళి చదువుకో. ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. ఈయన దేన్ని సరిగ్గా చూడలేరంటే నేను లోపల చదువుతూ ఉన్నది మాత్రం ఈయనకి ఎలా తెలిసింది? మాస్టర్ చాంగ్, మీకు విషయం తెలుసా? యుద్ధంలో 3 స్టైల్స్ నేర్చుకోవాల్సిన పుస్తకాలు కనిపించకుండా పోయాయా? అవును మాస్టర్ గో. ఎందుకంటే ఈ ఏక ఎప్పుడూ కూడా యుద్ధంలో ఉన్న 3 స్టైల్స్ ని తెలిపి ఆ పుస్తకంలోకి ఎగిరి వెళుతుంది. కానీ ఇంత పెద్ద సన్ సిటీలో యుద్ధంలోని ఆ 3 స్టైల్స్ నేర్పించే పుస్తకాలని ఎక్కడని వెతుకుతాం? అది వెంటనే తెలుస్తుంది మాస్టర్ కిమ్చి. చాలా ఆపుకేకో. ఇలా చేసి చేసి టైర్డ్ అయిపోయింది తెలుసా? నాకు అలాగే ఉంది. అలా అనకండి ఫ్రెండ్స్. మనం ఆరోగ్యంగా ఉండాలంటే డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. సరే, కనీసం ఇప్పుడు ఒక 100 టైమ్స్ అయినా స్కిప్పింగ్ చేయండి. ఓరి నాయనో, ఏంటి 100 టైమ్సా? చేయడానికి ముందు నేనేమైనా తింటాను? అలా చేయకూడదు. ఎక్సర్సైజ్ చేయడానికి కాసేపటి ముందు, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఏం తినకూడదంటారు. సో లెట్స్ స్టార్ట్. క్లైమేట్ కాసేపు ముందు బానేగా ఉంది. హఠాత్తుగా వేగమైన గాలి ఎక్కడి నుంచి వచ్చింది? గుడ్ మార్నింగ్. మీరు కరాటేలో 3 బెస్ట్ మాస్టర్సే కదా? మాస్టర్ గో, మాస్టర్ కిమ్చి అండ్ మాస్టర్ చాంగ్. మేము నీకు ఎలా తెలుసు బాబు? ఎవరికంతా కరాటే తెలుసు వాళ్ళకి మీ ముగ్గురిని తెలుసు. ఎందుకంటే మీరు కరాటేలో ఉన్న 3 ఫైటింగ్ టెక్నిక్స్ కి మాస్టర్స్ కదా. తర్వాత నా పేరు కిక్కో. ఇంకా వీళ్ళు నా ఫ్రెండ్స్ ట్వింకిల్ అండ్ డోడో. ఓ, అంటే నువ్వే నా కికో. అంటే నీ గురించి మేము చాలా విషయాలు విన్నాం. అవును, మా కికో వరల్డ్ ఫేమస్. అదే విధంగా మీరు నా గురించి కూడా వినే ఉంటారు అనుకుంటున్నాను. ఏమంటారు? మీరెవరు నాకు తెలియదు. ఇంతకు మీరెవరు?
మీరు కికో అంత ఫేమస్ ఏమీ కాదు మేయర్ సార్. ఇదిగో చూడండి, ఈయనే మేయర్ గారు, నేను టెంపో అన్నా. సరే గాని ఈ ఇల్లు గార్డెన్ ఎవరిది? కానీ మాస్టర్ నాకు ఒక విషయం చెప్తారా? యుద్ధంలోని 3 స్టైల్స్ ని తెలియజెప్పే ఆ బుక్ ని ఎవరో దొంగిలించారు. యుద్ధంలోని 3 స్టైల్స్ చెప్పే బుక్ అంటే ఏంటి? డోడో, యుద్ధంలోని 3 స్టైల్స్ ని చెప్పే బుక్ అంటే 3 స్పెషల్ అయిన 3 ఫైటింగ్స్ ని చెప్పే బుక్ అది. అంటే స్టిక్ ఫైట్, నంచాక్ ఫైట్, చివరిగా అనిమల్ టెక్నిక్ ఫైట్. మాస్టర్ గో స్టిక్ ఫైట్ మాస్టర్, మాస్టర్ కిమ్చి నంచాక్ ఫైట్ మాస్టర్, ఇంకా మాస్టర్ చాంగ్ అనిమల్ ఫైటర్. అరే అవును కదా, ఇప్పుడే జ్ఞాపకం వస్తుంది. ఎవరు కూడా ఈ 3 స్టైల్స్ ని ఒక్కరే నేర్చుకుని ఉండరని నేను విన్నాను. ఒకవేళ ఎవరైనా ఆ 3 ఫైట్స్ ని నేర్చుకున్నారంటే తర్వాత వాడిని ఎవరు ఓడించలేరు. వాడు సూపర్ పవర్ఫుల్ గా మారిపోతాడు. అందువల్లే మీ ముగ్గురం కూడా యుద్ధంలోని ఆ 3 స్టైల్స్ ని తెలియజెప్పే ఆ బుక్ కి రక్షకులుగా ఉన్నాము. దాన్ని ఈ కికోయే దొంగిలించాడు. మాస్టర్ చాంగ్, మీరు ఇప్పుడు చెప్పిన విషయాన్ని ఒకే మాటలో చెప్పాలంటే అబద్ధం. అబద్ధం కన్నా దారుణమైన అబద్ధం. ఎందుకంటే కిక్కో దొంగతనం చేసేవాడు కాదు. అలాగా? ఆ విషయం ఇప్పుడే తేలిపోతుంది. ఏంటి? యుద్ధంలోని 3 ఫైట్ ని చెప్పే పవిత్రమైన బుక్ నా గార్డెన్ లోనా? నీ దొంగతనాన్ని మేము కనిపెట్టాం కికో. వీధికొక దొంగోడు ఉంటాడు, కానీ ఈ వీధిలో ఇప్పుడు కికోనే దొంగోడు. కానీ కానీ నేను దేన్ని దొంగిలించలేదు. ఆ? ఈ బాక్స్ ఖాళీగా ఆ ఉంది. రహస్యాన్ని చెప్పే పవిత్రమైన పుస్తకాన్ని మేము 3 భాగాలుగా ఉంచాం. అవి ఇప్పుడు ఎక్కడున్నాయి కికో? నాకు దేని గురించి తెలీదు. బుక్ గురించి తెలీదు, ఈ బాక్స్ గురించి తెలీదు. ఇది నా ఇంటి గార్డెన్ లోపలికి ఎలా వచ్చిందని కూడా తెలీదు. ఆ ముగ్గురు మాస్టర్స్ నాకు 3 యుద్ధ తంత్రాలను నేర్పించే ఈ 3 పవిత్రమైన పుస్తకాల్ని నాకు ఇవ్వనన్నారు కదా. కానీ ఈ పుస్తకాల్ని చదవడం ద్వారా నేనే స్వయంగా ఫైటింగ్ లోని ఆ 3 టెక్నిక్స్ ని నేర్చుకుంటాను. అలా నేర్చుకుంటే మాస్టర్ ఫైట్ టెక్నిక్ నాకు తెలుస్తుంది. ఆ తర్వాత మాస్టర్ జియాన్ పగ తీర్చుకుంటాడు, ఎవరిని వదలడు. ఎంతో చాకచక్యంగా ఈ బుక్స్ ఉన్నటువంటి బాక్స్ ని కికో ఇంటి గార్డెన్ లో నేను పూడ్చిపెట్టాను. ఇప్పుడు ఆ ముగ్గురు మాస్టర్స్ కికోతో గొడవ పడుతూ ఉంటారు. ఆలోగా నేను ఈ బుక్స్ లో ఉన్న పవర్ కుంఫుని నేర్చుకుంటాను. ఆ 3 రకాల టెక్నిక్స్ ని నేర్చుకుంటాను. ఆ తర్వాత ఈ ప్రపంచంలో నన్ను ఎవ్వరూ గెలవలేరు. తర్వాత మాస్టర్ జియాన్ అయిపోతాడు ఈ ప్రపంచంలోనే గొప్ప శక్తివంతుడు. అంటే మాస్టర్ టెక్నిక్స్ తో ఉన్న ఫైట్స్ 3. అవి తెలుసుకుని మాస్టర్ జియాన్ పగ తీర్చుకుంటాడు, ఎవరిని వదలడు. మీరు ముగ్గురు నా మాటలు నమ్మండి. యుద్ధంలోని 3 స్టైల్స్ ని చెప్పే ఆ బుక్ ని నేను దొంగిలించలేదు. అబద్ధం చెబితే దానికి శిక్ష ఏమిటో నీకు తెలుసా? అది కూడా నాకు తెలుసు మాస్టర్ చాంగ్, కానీ ఆ బుక్ ని నేను దొంగిలించలేదు. కికో, ఈ ఇల్లు నీది, ఈ గార్డెన్ నీది, కాబట్టి ఆ బుక్స్ ని నువ్వే దొంగిలించుండాలి. లేదు మాస్టర్, ఆ బుక్ ని నేను దొంగిలించలేదు. కికో, నీకు నేను లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను. మర్యాదగా ఆ పుస్తకాన్ని మాకు ఇచ్చేయ్. దయచేసి నా మాటలు నమ్మండి, నేను ఆ బుక్ ని దొంగిలించలేదు. ప్లీజ్ మీరు 1 నిమిషం ఓర్పుగా ఉండండి. నా మాటలు కాస్త వినండి. ఆ ఫైటింగ్ 3 స్టైల్స్ ని తెలియజెప్పి ఆ పుస్తకం నువ్వు మాకు ఇవ్వనంత వరకు మా దాడిని ఆపము. నువ్వు చెప్పేది మేము వినాము.
ఇలాగే వదిలితే వీళ్ళు నన్ను ఇంకా నా ఇంటిని వదిలిపెట్టేలా లేరు. పక్కనున్న నా మిత్రులకి కూడా ప్రమాదం. సూపర్ స్పీడోని పిలిచి ఇక్కడి నుంచి నేను ఎస్కేప్ అయిపోవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. బడి త్వరగా వెళ్ళు. కానీ మనం ఎందుకు వాళ్ళకు భయపడి పారిపోవాలి? వాళ్ళను మనం ఫేస్ చేయగలం కదా. ఎందుకంటే మనం వాళ్ళతో ఫైట్ చేయకూడదు. దానికి బదులుగా వాళ్ళ బుక్ ని మనం కనిపెట్టాలి. కమ్ ఆన్. ఓకే బ్రో, లెట్స్ గో. ఇప్పుడు నాకు నింజా ప్రాక్టీస్ మాత్రమే మిగిలి ఉంది. అది కూడా నేర్చుకున్నానంటే 3 స్కిల్స్ నాకు వచ్చేసినట్టే. ఆ తర్వాత నన్ను ఎవ్వరూ ఓడించలేరు. మాస్టర్ ఫైట్ టెక్నిక్స్ 3 అవి నేర్చుకుని మాస్టర్ జియాన్ ఎవరిని వదలరు, పగ తీర్చుకుంటాడు. బడి యాక్టివేట్ ఫార్ములా నంబర్ 53. నాకు ఇప్పుడు ఏమనిపిస్తోందంటే ఎవరో నా ఇంటి గార్డెన్ లో ఆ బుక్ ని పాతి పెట్టి నా మీద నింద వేశారు. అలాగా? వాళ్ళు ఎవరై ఉంటారు? నీకెవరి మీదైనా అనుమానం ఉందా? ఆ, ఒక అంకుల్ నిన్న రాత్రి నా గార్డెన్ కు వచ్చారు. ఆయన దారి తప్పిపోయి వచ్చానని చెప్పారు. నాకు అదే డౌట్ గానే ఉంది. సరే, అతనెవరో మనం కనిపెట్టేద్దాం. కానీ ఆ అంకుల్ గురించి నాకేం తెలీదే. ఆయన పేరేంటి, ఆయన ఎక్కడ ఉంటారని కూడా తెలీదు. అలా అయితే కనిపెట్టడం కష్టమే. ఇప్పుడు ఏం చేద్దాం కికో? నాకేం అర్థం కావట్లేదు. దానికో దారుంది. ఆ అంకుల్ తెలియకుండా నా R7 ని ముట్టుకున్నారు. ఆయన ఫింగర్ ప్రింట్స్ ఖచ్చితంగా R7 లో ఉంటాయనుకుంటా. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 37 ని అప్లై చేసి వాడు ఎవడో త్వరగా కనిపెట్టు. ఫింగర్ ప్రింట్స్ ని స్కాన్ చేసి అతన్ని డేటాబేస్ లో కనిపెట్టడానికి ప్రయత్నిస్తాను. ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి. ఇప్పుడు అతను ఎవరో కనిపెట్టడానికి ప్రయత్నిస్తాను. మాస్టర్ జియాన్ వీడా ముగ్గురు మాస్టర్స్ కి శత్రువు కదా. మాస్టర్ జియాన్ చాలా సార్లు 3 స్టైల్స్ ని చెప్పే ఆ బుక్ ని దొంగిలించాలని ట్రై చేశారు. కానీ ఆ బుక్ ని రక్షించే ముగ్గురు మాస్టర్స్ దాన్ని ఈయన దొంగిలించకుండా ఆపేశారు. అంటే ఆ బుక్ ని వీడే దొంగిలించాడు. తర్వాత వేషం వేసుకుని మా ఇంటి గార్డెన్ లో ఆ బాక్స్ ని పాతి పెట్టాడు. అంటే ఆ ముగ్గురు మాస్టర్స్ నన్ను వెతుక్కుంటూ వస్తారు. మా మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. మాస్టర్ జియాన్ దాన్ని ఉపయోగించాలనుకుంటున్నాడు. అలా కూడా అయిండొచ్చు. కానీ మాస్టర్ జియాన్ని ఎలా కనిపెట్టడం? ఎందుకంటే ఇంటర్నెట్ లో అతని గురించి ఎలాంటి వివరాలు లేవు. దానికి ఒక ఐడియా ఉంది. నువ్వు ఫార్ములా నంబర్ 5 ని అప్లై చేసి ఈ ఫోటో ప్రింట్ ఒకటి ఇవ్వు. ఆ తర్వాత నువ్వు R7 లోపలికి వెళ్ళిపో. అవసరం అయితే నిన్ను తప్పకుండా నేను పిలుస్తాను. నీ ప్లాన్ ఏంటో నాకు బొత్తిగా అర్థం కావట్లేదు కికో. నన్ను ఎందుకని వెళ్ళమంటున్నావు? అదంతా నేను తర్వాత చెప్తాను. ముందు నాకు ప్రింట్ ఇవ్వు. ఓకే బడి, నాకంటే నువ్వు బ్రిలియంట్ అని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు. టేక్ కేర్ మై ఫ్రెండ్. ఇక్కడ ఏ సమస్య లేదు. R7 లోపలికి సూపర్ స్పీడో కార్ వెళ్ళొచ్చు. మాస్టర్ జియాన్, దీన్ని బట్టి తెలిసింది ఏమిటంటే కికో మాస్టర్ జియాన్ తో కలిశాడు అని. ఇప్పుడే నాకు అర్థమవుతోంది. మాస్టర్ షియాన్ 3 ఫైటింగ్ టెక్నిక్స్ నేర్పించే పుస్తకాన్ని దొంగతనం చేయలేకపోవడం వల్ల కిక్కోని సహాయం అడిగారని. సరే రండి, మనం వెంటనే మాస్టర్ జియాన్ ఇంటికి వెళదాం. ఆయనకు గుణపాఠం చెప్పి 3 ఫైట్స్ ని వివరించి ఆ పవిత్ర పుస్తకాలు 3ని తీసుకొద్దాం. నాకప్పుడే తెలుసు వీళ్ళ ముగ్గురికి మాస్టర్ జియాన్ ఇంటి అడ్రస్ బాగా తెలుసు అన్న విషయం. గుడ్ ప్లాన్ బడి, లెట్స్ ఫాలో దెమ్. ఆ,
3 రకాల ఫైటింగ్ స్కిల్స్ ని ఇప్పుడు నేను పరిపూర్ణంగా నేర్చుకున్నాను. ఇక నేను ఈ పుస్తకాల్ని శాశ్వతంగా అంతం చేస్తాను. ఆ పని నేను చేశానంటే ఆ తర్వాత ఇంకెవరూ ఈ పవర్ కుంఫుని నేర్చుకోలేరు. మాస్టర్ జాన్ అందరినీ పగ తీర్చుకుంటాడు, ఎవరిని వదిలిపెట్టడు. ఓహో, ముగ్గురు మాస్టర్స్ ఇక్కడికే వచ్చేసారా? 3 ఫైటింగ్ టెక్నిక్స్ ని నేర్పించే ఆ పవిత్రమైన పుస్తకాల్ని తీసుకువెళ్ళడానికి వచ్చారా? మిమ్మల్ని చూస్తుంటే బాధగా ఉంది. పోయినసారి లాగే ఈసారి కూడా మీరు నన్ను అడ్డుకోలేరు. నేను ఆ 3 ఫైటింగ్ స్కిల్స్ ని నేర్చుకున్నాను. ఇక మీలో ఎవరూ నన్ను ఓడించలేరు. మాస్టర్ జియాన్, మీకు చాలా బాగా తెలుసు వాళ్ళు ఎవరైనా సరే ఆ 3 ఫైటింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి అనుమతి లేదు అని. ఎవరైనా నేర్చుకుంటే దాన్ని తప్పుగా ఇచ్చేస్తారు. నాకు తెలుసు, బాగా తెలుసు. తప్పుగా ఉపయోగించడానికే కదా నేను వాటిని నేర్చుకున్నాను. ఇప్పుడు ముందుగా నేను మీ ముగ్గురికి తగిన బుద్ధి చెప్తాను. ఆ తర్వాత ఈ బుక్స్ ని కాల్చి బూడిద చేస్తాను. చివరిగా నిన్నొకసారి హెచ్చరిస్తున్నాను, మర్యాదగా పుస్తకాలు మాకు తిరిగి ఇచ్చేసేయ్, లేదంటే మేమేం చేస్తామో మాకే తెలీదు. ఇంతకాలం మీరు ముగ్గురు కలిసి ఆ బుక్స్ కి సంరక్షణ కల్పించారు కదా. ఈ రోజు మీ కళ్ళ ముందే వాటిని కాల్చి బూడిద చేస్తాను. 3 రకాల ఫైటింగ్ టెక్నిక్ అవి నేను నేర్చుకున్నాను. మాస్టర్ జియాన్ పగ తీర్చుకుంటాడు, ఎవరిని వదలడు. అరే రే, మాస్టర్ జియాన్ బాడీ లాకింగ్ టెక్నిక్ తో ముగ్గురు మాస్టర్స్ బాడీ లాక్ చేసి ఉంచాడు. మాస్టర్ జియాన్, మీరు ఇప్పుడు చేసిందంతా చాలా పెద్ద తప్పు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ఈ నిమిషమే వీళ్ళ ముగ్గురిని మునపట్లా మార్చు. ఫైటింగ్ స్కిల్ ఉన్న ఆ పవిత్రమైన బుక్ ని తిరిగిచ్చేసాయి. కికో, నువ్వు కూడా వచ్చేసావా? పగ తీర్చుకుంటాను. కానీ నువ్వు తెలుసో తెలియకో ఆ 3 ఫైటింగ్ టెక్నిక్స్ నేను నేర్చుకోవడానికి సహాయం చేశావు. అందుకు నీకు థ్యాంక్స్. అంతేకాకుండా నువ్వు ఇక్కడి నుంచి పారిపోవడానికి నీకొక అవకాశం ఇస్తున్నాను. నీకోసమే ఇస్తున్నాను. మాస్టర్ జియాన్ రైట్ రాంగ్ ని చేసి ఎప్పుడు భయపడి పారిపోదు. అయితే సరే, నీకు కూడా శిక్ష తప్పదు. మాస్టర్ ఫైటింగ్ టెక్నిక్స్ 3 అవి నేర్చుకున్న మాస్టర్ జియాన్ పగ తీర్చుకుంటాడు, ఎవరిని వదలడు. నాకు వేరే దారి లేదు. నేను ఇప్పుడు సూపర్ స్పీడ్ అని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. బడి, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 37. మాస్టర్ ఫైటింగ్ టెక్నిక్స్ 3 అవి నేర్చుకున్న నేను అందరి మీద పగ తీర్చుకుంటాను, ఎవరిని వదిలిపెట్టాను. కికో, నన్ను కాపాడు. వీడు నా మీద దారుణంగా దాడి చేస్తున్నాడు.
ఇప్పుడు తమాషా చూడండి. నేను మీ అందరి ముందు ఈ 3 పవిత్రమైన బుక్స్ ని ఒక్కటి కూడా వదలకుండా ఎలా కాల్చి బూడిద చేస్తానో చూడండి. ఇక ఎవ్వరూ ఈ పవర్ కుంఫుని నేర్చుకోవడానికి వీల్లేదు. ఆ తర్వాత నేనే ఈ ప్రపంచంలో కల్లా ఎంతో శక్తివంతమైన మనిషినవుతాను. నన్నెవ్వరూ అంతం చేయలేరు. కికో త్వరగా ఏదో ఒకటి చెయ్యి, లేదంటే అతను బుక్ ను కాల్ చేస్తాడు. ఇప్పుడు నాకు వేరే మార్గం లేదు. నేను నా స్పెషల్ కిక్ ని యూజ్ చేయాలనుకుంటాను. సూపర్ స్పీడో, అవసరమైతే ఫార్ములా నెంబర్ 10 ని యాక్టివేట్ చేసేయ్. ఓకే బ్రో, ఐఎమ్ రెడీ విత్ ఫార్ములా 10. మాస్టర్ జియాన్ లాక్ అయిపోయాడు. ఇప్పుడు నేను ముగ్గురు మాస్టర్స్ ని లాకింగ్ పొజిషన్ నుంచి బయటికి తీయాలి. సారీ కికో, ముందు మమ్మల్ని క్షమించు. తెలియక మిమ్మల్ని అనుమానించాం. అవును, దయచేసి మమ్మల్ని క్షమించు. మాస్టర్ చాంగ్, మాస్టర్ గో, మాస్టర్ కిమ్చి, ఇప్పటి వరకు జరిగిన దాంట్లో మీ తప్పేం లేదు. ఇదంతా మాస్టర్ జియాన్ తప్పు. మీరు ముగ్గురు ఆ బుక్ ని రక్షించేవాళ్ళు. ఇప్పుడు మాస్టర్ని మనం ఏం చేయాలి? ఎందుకంటే బుక్ లో ఉన్న 3 ఫైటింగ్ టెక్నిక్స్ ని ఆయన నేర్చుకున్నారు. దానికోసమే యూజ్ చేయబోతున్నాను ఫార్ములా నెంబర్ 3, 2, 1. ఏమంటావు సూపర్ స్పీడో? రైట్ కికో, నా దగ్గరున్న మెమరీ ఎరేజింగ్ రేస్ ని యూజ్ చేసి మాస్టర్ జియాన్ కున్న పాత జ్ఞాపకాలన్నింటినీ తుడిచిపెట్టేస్తాను. ఆ తర్వాత ఇంకేముంది, అతను ఆ బుక్స్ లో నేర్చుకున్న టెక్నిక్స్ అన్ని మర్చిపోతాడు. చూసావా బ్రో, అతని జ్ఞాపకాలన్నీ పోయాయి. అయితే సరే, ఇప్పుడే నేను ఈయనని అన్లాక్ చేస్తాను. ఆ? అవును, నేను ఎవరు? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? నాకు ఏమీ గుర్తు రావడం లేదే. ఆ? నువ్వు ఏ ఊర్లు తిరిగినా ఎక్కడ తిరిగినా చివరికి నాకు దొరికిపోవాల్సిందే, అర్థమైందా? ఉమ్? ఆ? సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే నువ్వు జైలుకి వెళ్ళి కూర్చుంటే అక్కడ నీకు అన్నీ గుర్తొస్తాయట. ఆ? ఆ? ఆ?